వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. మనం చూస్తున్నట్టయితే కూటమి వచ్చి 6 నెలలు గడుస్తున్న కొద్దీ ప్రజల్లో ఆ, కొన్ని ప్రశ్నలు అయితే రేజ్ అవుతా ఉన్నాయి. ఈ అమరావతిని డెవలప్ చేస్తున్నాం, అమరావతిని డెవలప్ చేస్తున్నాం, ఇంకా ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి మనకి. సో ఒక ఇప్పుడు మనకి సంక్షేమ పథకాల రూపంలో ఈ పాటికి జగన్ వచ్చేసి ఉంటే ఈ 18,000 15,000 మాకు పడిపోయాయి అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిలిండర్లు తప్ప ఇంకా మాకు ఏ ఉచిత పథకాలు మాకు దక్కలేదు. ఆ పెన్షన్లు అంటే నార్మల్ గా కూడా ఇస్తున్నారు కదా, ఆ ప్రభుత్వంలో కూడా పెన్షన్లు నెల నెల ఇచ్చేవాళ్ళు. అయితే డైరెక్ట్ గా ప్రజల్ని ఇప్పటి వరకు ప్రజలకు వరకు చేరిన పథకం అయితే సిలిండర్లు అనే ఒక్క విషయమే బయటికి చెప్పుకుంటున్నారు ప్రజలైతే గనక. మరి అయితే ఈ అంశంలో అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయి భారీగా అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇది 3 సంవత్సరాల్లో వాళ్ళు పూర్తి చేస్తారా? పూర్తి చేస్తేనే నిజంగా ఈ హయాంలోనే ప్రజలు ఆ ఉపాధిని కూడా ఆ, పొందే అవకాశం ఉంటుంది. సో మరి ఈ 3 సంవత్సరాల్లో అయ్యే పనేనా, లేకపోతే నిజంగానే పెట్టుబడులు వస్తున్నాయా, మళ్ళీ ఏదైనా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందా అనే విషయాల గురించి కొండబద్దలు గౌతమ్ గారు వాళ్ళ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ అభిప్రాయం చెప్పండి. అసలు ఏం జరుగుతుంది అంటే నిజంగానే కూటమి ప్రభుత్వం నుంచి ఈ ఫలాలు అందే అవకాశం ఈ హయాంలోనే ఉంటాయా, మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటదంటారా? ఏ రకమైన ఫలం మీరు అడుగుతుంది? నాకు అర్థం కాలేదు. ఈ ఉపాధి సార్, ఉపాధి కల్పనకి కంపెనీలు పెట్టుబడులు తెస్తున్నాము, రాజధానిని డెవలప్ చేస్తున్నాము, అమరావతికి కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి, 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ప్రకటించడం జరిగింది ఎన్నికల హామీల్లో భాగంగా. అయితే ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఈ 5 ఏళ్ల టర్మ్ లోనే జరగబోతుందా, అసలు జరిగే అవకాశాలు ఉన్నాయా? ఈ 3 సంవత్సరాల కాలంలో అమరావతిని డెవలప్ చేస్తున్నామని కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఈ 3 సంవత్సరాల్లో అయ్యే పనేనా ఇది అని చెప్పి అడుగుతుంది. అమరావతి డెవలప్మెంట్ కోసం వచ్చేటప్పటికండి అది ఒక అగమ్య గోచరమైన పరిస్థితి ఏర్పడింది. ఇది ఫ్రాంక్ గా మాట్లాడుకుంటేను, అసలైన నిజం ఏంటని తెలుసుకుంటేను దాని మీద మనం ఎంత హోప్స్ పెట్టుకోవచ్చు అనేది మనం ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకుంటే కనుక బాగా అర్థమైపోయింది. యాక్చువల్గా ఈ 3 సంవత్సరాల్లో అమరావతి డెవలప్మెంట్ కోసం 60,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతిని పునర్నిర్మిస్తాం. యాక్చువల్గా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగిన దాన్ని మొత్తం కూడా డ్యామేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. రోడ్లు తవ్వుకొని పోయారు. కంప మొత్తం కొట్టించుకోవటానికి మొన్న 200 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ, ఆ, హైకోర్టు భవనం కోసం కానీ శాశ్వత భవనాల కోసం చేసిన పునాదులు వీటన్నిటిలో పాడు పెట్టేసి నీళ్లు పెట్టారు. అందులోంచి నీళ్లు తీసే ప్రయత్నం కూడా చేయలేదు. పిల్లర్లు ఏమైపోయినాయి, ఎలా ఉన్నాయి, ఎంత గట్టిగా ఉన్నాయి అనేది మద్రాస్ ఐఐటి నుంచి వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు పోలవరం విషయంలోనైతే డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయింది. డయాఫ్రామ్ వాల్ని ఉన్నదాన్ని బాగు చేయాలా లేకపోతే కొత్తది కట్టాలా, దీనికి అయిన నష్టం ఏమిటి అనేది మొత్తం బేరీ చేసుకునే పని మీద విదేశాల నుంచి ఇంజనీర్లను కూడా పిలిచి చూసుకునే లాంటి పరిస్థితి ఏర్పాటు చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అంటే వచ్చే వాళ్ళకి ఊపిరి సలపకుండా చేసిపోయాడు. ఎందులోనూ ఫ్రీనెస్ లేకుండా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటానికి వీలు లేకుండా. ఇప్పుడు అమరావతి అభివృద్ధి అనే దాంట్లో ఆ, మన రాష్ట్రం 60,000 కోట్లు అమరావతి మీద ఇన్వెస్ట్ చేయటానికి కానీ ఫండ్ చేసుకుంటానికి కానీ మనకి ఏ మాత్రం అవకాశం లేదు మనం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో. అందుకని కేంద్రం సాయం, మొన్న కేంద్రం 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు చేత ఇప్పిస్తామన్నారు. మరి వరల్డ్ బ్యాంకు కన్సార్షియం వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకొని మొత్తం చూసుకొని 13,500 కోట్ల వరకు వాళ్ళు ఇవ్వటానికి ఒప్పందాలు జరిగిపోయి దాని మీద ఇంకా జరుగుతుంటే దాన్ని చెడగొట్టడానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి విస్తృతమైన ప్రయత్నం చేస్తున్నాడు. 2014-19 మధ్య అమరావతి మీద విష ప్రచారం ఏ రకంగా చేశాడో మళ్ళీ అదే ఆ విష ప్రచారాన్ని మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. వరల్డ్ బ్యాంకుని ఊపిరాడనీయకుండా ఈమెయిల్స్ తోటి మళ్ళా గొల్లాలు చేసేస్తున్నాడు. వాళ్ళు మళ్ళీ 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 తిరిగి వెరిఫై చేసుకోవాలన్న పరిస్థితి కల్పించి పెడుతున్నాడు.
సిఎఫ్ఏ అనే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, మేధా పాట్కరు, ఇంకా వరల్డ్ వైడ్ గా ఉన్న చాలా ఎన్జిఓస్ తోటి కలిసి ఈ సిఎఫ్ఏ ఒకటి, సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అనే ఒక ఎన్జిఓ చేసే ఆ పనిలో వరల్డ్ బ్యాంకు సతమతం అయిపోతుంది. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా 13,500 కోట్లు ఇస్తారా, వస్తాయా లేదా అనేది మరి వాళ్ళ వరల్డ్ బ్యాంక్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు అవి లేకపోతే, అవి రాకపోతే ఇప్పుడు అక్కడ అభివృద్ధి మొదలయ్యేది ఏం లేదు. అభివృద్ధి అని అంటే ఉమ్, ఇప్పుడు రాజధానిని డెవలప్ చేసుకోవటమే, మౌలిక సదుపాయాలు కల్పించుకోవటం, రోడ్లు, నీళ్లు, డ్రైనేజీ, అక్కడ కావాల్సిన బిల్డింగులు, ఆడ అవసరమైన వాటిని అన్నిటినీ చేసుకోవటమే. దాంతో పాటుగా ఏంటంటే ప్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం వచ్చి మన రాష్ట్ర రాజధానిలో ఒకటి పెట్టడం, ఎయిమ్స్ లాంటివో ఇలాంటివన్నీ ఆ రాజధానిలో ఏర్పాటు అవటం. వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి అని అంటే డెవలప్మెంట్ కనపడాలి, మౌలిక సదుపాయాలు ముఖ్యంగా కనపడాల్సిన అవసరం ఉంది. కనెక్టివిటీ, రోడ్లు బాగుండాలి, వాటరు ఆ, అది అందుబాటులో ఉండాలి. ఇవన్నీ అయితేనే కదా. ఇవన్నీ చెయ్యటానికి ఎవరైనా సహాయం చేసి ఇవ్వాల్సిందే. మరి కేంద్రం కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తామని ఎందుకందో తెలీదు, తిరిగి మేమే కడతాం అనేది చెప్పినప్పటికీ గాను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చేయటం అనే వ్యవహారం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం దొరికిందిగా. ఒక 15,000 ఉమ్, కోట్లు మరి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి స్వయాన ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందా? వేరే వేటికి వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టడం లేదా? నితీష్ కుమార్కి, ఉమ్, అదే బీహార్ రాష్ట్రానికి ఆ రోజు అలాట్ చేసినవి వచ్చి కేంద్రం బరాయించే విధంగా ఉన్నాయి, మనకొచ్చి వరల్డ్ బ్యాంక్ తోటి మెలకబెట్టున్నారు. అసలు ఇప్పటికీ కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది మేధావులు, వ్యక్తం చేస్తున్న అనుమానం ఏంటంటే మోడీ మళ్ళీ అమరావతికి అడ్డం పట్టడానికి ఏదన్నా ప్రయత్నం చేయటం కోసమే వరల్డ్ బ్యాంకును తీసుకొచ్చి మధ్యలో పెట్టాడా? ఆ వరల్డ్ ఉమ్, బ్యాంకుని మధ్యలో పెట్టడం మూలానే కదా జగన్మోహన్ రెడ్డి కానీ ఎన్జిఓలు కానీ అడ్డం పడి ఆపగలిగే పరిస్థితికి వచ్చాయి. ఉమ్, మోడీ ఇంకా అమరావతికి, డొలేరో సిటీకి ఉమ్, మధ్య ఉన్న దీన్ని మర్చిపోలేకపోతున్నాడు. తన యొక్క ప్రభ తగ్గిపోతుందేమో అమరావతి కట్టబడితే అని ఇంకా భావిస్తూనే ఉన్నాడు అనేది కొంతమంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఎందుకంటే డొలార్ సిటీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉన్నప్పటికీ కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఉమ్, డొలే మీరు ఇప్పుడు చూసారంటే అమరావతిని నాశనం చేసినప్పుడు తెరపైకి వచ్చిన డొలేరో సిటీ అంటే అది దానికి దీనికి మధ్య సాపత్యం చూపించి మాట్లాడుకున్న డొలేరో సిటీ మళ్ళీ ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవట్లేదు. కానీ అమరావతి పూర్తయితే డొలేరోకి అమరావతికి మధ్య చూపిస్తారు కదా సాపత్యం ఎలాగుంది, దానికి దీనికి ఉన్న తేడా ఏమిటి, కేంద్ర ప్రభుత్వం ఎందుకు అది యాక్చువల్ కేంద్రం అని అనకూడదు, మరి మోడీ మానస పుత్రిక అది డొలేరో సిటీ ఒకటి కట్టాలనేది. మరి దానికి ఉమ్, ఇక్కడ చంద్రబాబు నాయుడు కట్టిన అమరావతికి పోలికలు పెడతారు కదా. దానికోసం మళ్ళీ ఏదైనా ఉంటే ఆపే ప్రయత్నం చేస్తున్నాడేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది అమరావతి పరిస్థితి ఈ రోజుకి ఉన్నది. ఆ రాష్ట్రం స్వయంగా దాని మీద ఇదిగో అని ఒక బడ్జెట్ ని కేటాయించుకుని దాన్ని కట్టలేని దుస్థితిలో రాష్ట్రం ఉంటే కేంద్రం ఉమ్, సాయం అందిస్తున్నట్టుగా డ్రామాలే కనపడుతున్నాయి తప్ప కేంద్రం సాయం అందిస్తున్నట్టుగా ఏం కనపడలేదు. ఇప్పుడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఎత్తే గనక పారి వరల్డ్ బ్యాంకు ఒక దీంతో కన్ ఈ ఈ ఈ చికాకులన్నీ లేకుండా చూసుకొని మీరు రండి అప్పుడు కనుక చేద్దాం అని అంటే మొత్తానికి చేతులు ఎత్తేసినట్టే. లేదు కాదు అని అనుకుంటే 15 ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 13,500 కోట్లతోటి ఇంకా అంతటితో సరిపెట్టేస్తారు. మళ్ళీ తర్వాత యాక్చువల్గా అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక 15,000 కోట్లు ఇప్పుడు ఇచ్చేటట్టు ఒక 15,000 కోట్లు మళ్ళీ తర్వాత ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఖర్చు పెట్టేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసేటట్టు ఆ తర్వాత మిగతాది మనం ఏర్పాటు చేసుకునేటట్టుగా తెలుసుకున్నాం. అప్పటికి మన రాష్ట్రం డెవలప్ అయ్యి ఆదాయం పెరిగిద్దను ఇంకోటేను. ఇప్పుడు రాష్ట్రం పెరగటం, ఆదాయం పెరగటం అనేది మరి చాలా సుదీర్ఘంగా కనిపిస్తున్న అంశం. ఇప్పుడు
బీపీసీఎల్కి రామాయపట్నం దగ్గర ఏర్పాటు చేయడం కోసం 6,100 కోట్లలో వాళ్ళు ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళు ఈ దీని మీద ఇన్కార్పొరేట్ చేసుకున్నారు అని అంటే అది బీపీసీఎల్ షేర్లు పెరగటానికి ఉపయోగపడుతుంది. కానీ 6,100 కోట్లు తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ దాన్ని ఇన్వెస్ట్ చేసి దాని మీద వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకుంటానికి జరిగే పనులప్పుడు మనకి ఉపయోగం. అక్కడ పని దొరకటం అనే దాంట్లో కానీ మన రాష్ట్రంలో కొంత డబ్బు ఖర్చు పడుతుంది అనేది కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక్క పైసా అన్న ఖర్చు పెట్టడం మొదలు పెడితే దాన్ని అభివృద్ధి కింద భావిస్తాం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్న దగ్గర నుంచి హెచ్పిసిఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి ఎన్నికపోయింది. 2014-19 విభజన జరిగిన తర్వాత 14-19 మధ్యలో మీకు గుర్తుండే ఉంటే గనక హెచ్పిసిఎల్ గెయిలు కలిసి ఇక్కడ ఇప్పుడు బీపీసీఎల్ పెడుతున్న ఆయిల్ రిఫైనరీ లాంటిదే ఒకటి పెట్టడానికి ఆ రోజున ఎంఓయు కూడా జరిగింది. కాకపోతే ఆ రోజున ఏం చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అవి ఇవి రాష్ట్రమే బరాయించాలి అని మీకు గుర్తుంటే కనుక చదలవాడ కుటుంబరావు గారు ఆ రోజున ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈ తెలుగుదేశం పార్టీకి కూటమి ఎన్డీఏకి చెడిపోయి బయటకు వచ్చిన రోజున ఆయన ఒక విషయం బయట పెట్టాడు. ఎందుకంటే మోడీ పదే 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 ఓ మాట అంటున్నాడు, పోలవరాన్ని ఏటీఎం లాగా వాడేశాడు చంద్రబాబు నాయుడు. మా కేంద్ర యూనియన్ మినిస్టర్ ఒక ఆయన దగ్గరికి అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి రిప్రజెంటేటివ్ని పంపిస్తున్నారు, బ్రోకర్లను పంపిస్తున్నారు, పలానా విషయంలో జరగటానికి మాకు ఇంత కావాలి అని అని ఒక మాట అన్నాడు. దాన్ని తిప్పికొట్టడానికి అప్పుడు ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చదలవాడ కుటుంబరావు గారు, మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, 2019 నాటి వీడియోలు, 19 లేదా 18 నాటి వీడియోలు గతం యూట్యూబ్లో ఉంటాయి. TV5, ఏబిఎన్, ఈటీవీ ఇట్లాగా ప్రముఖ ఛానల్స్లోనే ఉంటాయి. ఆయన మాట్లాడే మాటలు ఒకసారి చూడండి. కేంద్రమే మా దగ్గరకు బ్రోకర్ని పంపించింది, ఏ విషయంలో కూడా చెబుతాను, హెచ్పిసిఎల్ని గెయిలు దీన్ని ఇక్కడికి తీసుకొచ్చే విషయంలో ఇది వాళ్ళు పెట్టారు, మా దగ్గరికి మీకు ఒక ఆయిల్ రిఫైనరీ వస్తుంది కదా మీరు పెట్టుకోండి అని కేంద్రమే మా దగ్గరకు బ్రోకర్లను పంపిస్తుంది. కానీ దానివల్ల మనకు నష్టం జరుగుద్ది, మనం సంవత్సరానికి 1,200 కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ లేకుండా దాన్ని తిరిగి మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తారంట అని ఆ రోజున ఆయన చెప్పిన మాటే. మరి ఇప్పుడు బీపీసీఎల్ ఏ పద్ధతిలో వస్తుందో ఇంకా ఎవరు మాట్లాడలా. ఆ రోజు కూడా 14-19 దాకా చివరి దాకా ఈ విషయాన్ని బయట పెట్టలా. ఇద్దరికి చెడిన రోజున ఆ విషయం బయటకు వచ్చింది. ఇది మర్చిపోయారు అనుకుంటున్నారు అందరూ. అసలు మన రాష్ట్రానికి బీపీసీఎల్ కంటే ముందు హెచ్పిసిఎల్ రావాల్సి ఉంది. అది విభజన హామీల్లో కూడా మనకి ఇక్కడ ఒక ఆయిల్ రిఫైనరీ పెట్టడానికి విభజన హామీల్లో కూడా ఉంది. అసలు హెచ్పిసిఎల్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి వైజాగ్ బేస్ గా రావడానికి ప్రయత్నం చేస్తుంది. వైజాగ్ లో ఆల్రెడీ వాళ్ళది ఒకటి ఉంది, ఎక్స్టెండ్ చేసుకుంటానికో ఇక్కడికి మళ్ళీ పెట్టుబడి కోసం వచ్చింది. ఈ రోజు మనం 95,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అని ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. గతంలో 2014-19 మధ్యలో 45,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్. ఆల్మోస్ట్ ఆల్గా ఇప్పుడు ఈ పెరిగిన ధరలకు కానీ ఇప్పుడు మనం ముందుకు సాగొచ్చిన దీంతో కానీ పోలిస్తే రెండు సరి సమానమే. ఆ 45,000 కోట్లు ఆ రోజున ఇన్వెస్ట్ చేయబడి ఉంటే మరి ఈ రోజుకి మొత్తం పూర్తయి దాని మీద మనకు ఆదాయం రావటం మొదలు పెట్టేది. ఇప్పుడే బీపీసీఎల్ వచ్చినా కూడా ఇప్పుడు 6,100 కోట్లతోటి మొదలు పెట్టినా కూడా దాన్ని తిరిగి ఈ 95,000 కోట్లకి రీచ్ అవటానికి అంత పెట్టుబడి ఇక్కడ పెట్టడానికి, అక్కడ 50,000 పర్మనెంట్ ఉద్యోగాలు, 5,000 పర్మనెంట్ ఉద్యోగాలు మన రాష్ట్రానికి రావటానికి చూడండి. దానికి కనీసంలో దేనికైనా అన్నం ఉడకటానికైనా సరే మనం బియ్యం కడగంగానే అన్నమే ఉడికేది కదా, దాన్ని పొయ్యి మీద పెట్టాలి, పొయ్యి వెలిగించాలి, దాంట్లో నీళ్లు పోసి సరిపడా పొయ్యాలి, అది ఉడకాలి, ఆ తర్వాత గంజి వార్చాలి, ఎగరబెట్టాలి, అంతా జరిగితేనే కదా మనం కంచంలో అన్నం పెట్టుకోవటానికి రెడీగా ఉండేది.
ఈ ప్రాసెస్ ని కూడా చూసుకుంటే ఇది కనీసం 5 సంవత్సరాలు పట్టింది. అదే గతంలోనే జరిగి ఉంటే హెచ్పిసిఎల్ గనక ఏదో ఒక పద్ధతిలో తీసుకొని రాగలిగుంటే ఈ రోజుకి ఏం జరిగేది? ఈ రోజుకి దాని మీద ఆదాయం వస్తుండేది. ఉమ్, మరి ఆ రోజు హెచ్పిసిఎల్ ని ఎందుకు వద్దనుకున్నారు, ఈ రోజు బీపీసీఎల్ ని ఎందుకు కావాలనుకుంటున్నారు, అది తెలియదు మనకి. అది అందులో నాకు కనిపిస్తుంది మాత్రం కేవలం రాజకీయ పరమైన ప్రయోజనాలే కనపడినాయి. దాంతో పాటుగా ఏంటంటే ఒకరోజు మోడీ ఇస్తానంటాడు, ఒకరోజు మన మీదేమో కోపం ప్రదర్శిస్తాడు, మరొక రోజేమో ప్రేమ ప్రదర్శిస్తాడు. ఈ రోజు చూడండి, మోడీకి అర్ధాంతరంగా అక్కినేని నాగేశ్వరరావు గుర్తొచ్చేసాడు. ఉమ్. ఇవాళ పేపర్లో మీరు చదివారంటే కనుక అవును, అక్కినేని చూశాను. నాగేశ్వరరావు అసలు మామూలు వ్యక్తి కాదు అని మోడీ మాట్లాడుతున్నాడు. మోడీకి ఉమ్, తెలుసో లేదో కూడా నాకు తెలియదు. అక్కినేని నాగేశ్వరరావు సినిమా ఏదన్నా ఒక్కటన్నా చూసుంటాడో కూడా లేదు, తెలియదు. అదంతా స్క్రిప్టెడ్ వెర్షన్సే. మోడీ ఆల్రెడీ స్క్రిప్టెడ్ వెర్షన్. ఉమ్, ఆయన మాట్లాడే మాటను కూడా ఎదురుగా టెలిప్రాంప్టర్లో వేసి ఆయనకి అందుబాటులో చూపిస్తుంటారు. మీరు చూడండి, మోడీ ప్రసంగాల దగ్గర ఎక్కడ చూసినా టెలిప్రాంప్టర్లు కనిపిస్తాయి. ఉమ్, మరి ఈ రోజున అక్కినేని నాగేశ్వరరావు గుర్తొచ్చేసాడు. రేపు ఎంజీఆర్ గుర్తొస్తాడేమో, ఎందుకంటే ఆయన హీరో కమ్ పొలిటీషియన్. తమిళనాడుకి మొన్న ఏదో ఉమ్, తమిళనాడులో కూడా ఒక బీజేపీ ఈయన కొరడాతో కొట్టుకొని ఏదో పెద్ద సమ్మతి ప్రకటించేసి ఉన్నాడు. మరి అక్కడ పోయి జయలలిత గాని ఎంజీఆర్ గాని గుర్తొస్తారేమో తెలియదు. ఇప్పుడు మోడీ వ్యవహారం అలాగుంది. ఆయన కోపం వచ్చినప్పుడేమో మనం ఇబ్బంది పడిపోతాం, ఆయనకి ప్రేమ కలిగినప్పుడేమో మనం మోడీ మొత్తం సహకరించేసి మనకి అభివృద్ధి చేస్తాడని చెప్పుకుంటాం. ఇప్పుడు వాళ్ళ మీద ఎప్పుడు వాళ్ళకు ఉన్న మనస్థితి మీద మన రాష్ట్రం భవిష్యత్తు ఆధారపడి ఉంది అంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మనం ఏ మాత్రం డెవలప్ అవుతాం? ఇందులో మీరు ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచించుకోవాలి. వాళ్ళ రైట్. దయాదాక్షిణ్యాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది అని అంటే సిగ్గుచేటు మనందరికీ. ఇక్కడ ఉండే నాయకులకి సిగ్గుచేటు, ఇక్కడున్న కూటమిని గెలిపించిన ఓటర్లకు సిగ్గుచేటు. ఉమ్, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందంటే మనం ఎంత సిగ్గుచేటు మనకి. ఇప్పుడు కేంద్రంలో అధికారం నిలబట్టడానికి కూడా మన రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలే కారణం. 240 సీట్లే కదా వాళ్ళు సాధించింది. అందుకని ఇప్పుడు దక్షిణ భారతదేశంలో విస్తరించడం కోసం వాళ్ళు ఒక విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని మతపరమైన ఆ, దీనికి రాజకీయాలకి తెరదీయటానికి ఆయన ఒక సాధు పుంగవుడిలాగా ఆయన్ని తయారు చేసి మరి వారాహి డిక్లరేషను, అందులో ఉమ్, వాళ్ళు సన- మళ్ళీ వచ్చి సనాతన ధర్మం బోర్డు పెట్టాలి. ఉమ్, ఆయనేమో ఒకసారి పాస్టర్లతో మాట్లాడేటప్పుడు నేను బాప్తిజం తీసుకున్నానంటాడు. ఉమ్, ఇంకోసారి వచ్చి నేను పార్టీ పెట్టిన కొత్తలో సెక్యులర్ అన్నాడు. నాకు అంబేద్కర్ భావజాలం ఇవి అవి నాకు బాగా వంట పట్టేసినవి, చెగోవీరలాగా ఉండానంటాడు. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు అవసరమైన రాజకీయాలు, బీజేపీకి అవసరమైన రాజకీయాలు వచ్చేటప్పటికి కాషాయ వస్త్రధారణ చేసేసి ఆయన వారాహి డిక్లరేషన్, సనాతన ధర్మ బోర్డు పెట్టాలి. ఒక ఉమ్, పక్కన ఉన్న వక్ఫ్ బోర్డుని తీసేయటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయి, అన్ని రకాల ప్రయత్నాలు మరి మోడీ చేస్తా ఉంటే యువతల సనాతన ధర్మ బోర్డు అనేది ఒకటి ఎలాగ ఇన్కార్పొరేట్ అయిందో నాకైతే అర్థం కాలేదు. ముస్లింస్కున్న వక్ఫ్ బోర్డుని తీసేయటానికి ప్రయత్నం జరుగుతుంది. ఇంకో పక్కన హిందువులకు సనాతన ధర్మ బోర్డు ఎలా పెట్టగలుగుతారు? ఉమ్, అది అర్థం కావట్లేదు. దక్షిణ భారతదేశంలో ఒక మతపరమైన రాజకీయాలకి ఒక పావు కింద మరి పవన్ కళ్యాణ్ని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకొక పక్కన టీడీపీ లాంటి పార్టీలను కానీ, అటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తోటి లోపాయికారి ఒప్పందం జరుగుతుంది అనేది కూడా ఉన్న పుకారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, ఎంఐఎం 1 సాధించి ఉన్న 17ని మొత్తాన్ని కూర్చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 1 సీటు కూడా సాధించలే. కానీ అసెంబ్లీ ఉమ్, ఎన్నికల్లో వాళ్ళకి చూడండి ఎన్ని సీట్లు వచ్చాయి.
దాని లెక్క ప్రకారంగా వేసుకున్నా కూడా 3 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి రావాలి. ఆ 3 సీట్లని బీజేపీ కోసం త్యాగం చేశారు. వాళ్ళకి లోపాయికారి ఒప్పందం ఉంది. అందుకే కవిత బెయిల్ పైన బయటకు రాగలిగింది. కవితను బెయిల్ మీద బయటకు తీసుకురావడం కోసమే అసలు ఆ, ఢిల్లీలో కేజ్రీవాల్ని కూడా బెయిల్ ఇవ్వటం జరిగింది అనే దాని మీద కూడా చాలా చర్చ జరుగుతుంది. దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించడానికి ఇప్పుడు బీజేపీ విస్తృత ప్రయత్నం చేస్తుంది. అందులో ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్న గొప్ప మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు గుర్తొస్తారు. అక్కినేని నాగేశ్వరరావు గుర్తొస్తాడు ఈ రోజుకి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే అమరావతి డెవలప్మెంట్ వాళ్ళ చేతుల్లో గాలిలో దీపంలాగా కనిపిస్తా ఉంది. ఈ బీపీసీఎల్ లాంటివి కానీ మిగతావి మరి పోలవరం కట్టుకోవటానికి వచ్చే డబ్బులు కానీ అవి ఇట్లాంటివన్నీ గాలిలో దీపంలాగా వాళ్ళ చేతుల్లోనే కనిపిస్తా ఉంది. ఇప్పుడు రాజకీయంగా ఈ ఇందులో కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఒక జట్టు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి, కానీ టీడీపీని వేరు చేసే పరిస్థితులే కనిపిస్తున్నాయి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే ఇటువైపుకి రావడానికి వీలున్నారో అందరూ జనసేనలోకి బీజేపీలోకి వెళ్తున్నారు. తీసుకోవాల్సిన వరకు టీడీపీ ఎన్నికల ముందే తీసేసుకుంది, అది వేరే విషయం. కానీ బేదా మస్తాన్ రావు లాంటి వాళ్ళనంటే మరి ఎన్నికల తర్వాత రాజ్యసభ సీటు రాజీనామా చేసి వచ్చి మళ్ళీ వాళ్ళకే కేటాయించి, అది వేరే విషయం. ఆ బేదా మస్తాన్ రావు కూడా ఇంతకుముందు టీడీపీలో పుట్టి పెరిగిన వ్యక్తి. అతని రాజకీయ జీవితాన్ని మొత్తం టీడీపీలో బిల్డ్ చేసుకున్న ఆయనే. ఏదో ఉన్న వీక్ పరిస్థితుల్లో ఆ రోజున బీఆర్ఎస్ వైసీపీలోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ చేర్చుకుని జనసేన కానీ బీజేపీ కానీ మరి ఏం సాధించాలనుకుంటుంది? వాళ్ళని వైసీపీలో ఉంచకూడదు అనే కారణంతో చేర్చుకుంటున్నారా? వీళ్ళందరినీ చేర్చుకుని టీడీపీకి మన ప్రత్యామ్నాయ పార్టీగా మనం ఎదగాలి, వైసీపీని పక్కకు నెట్టేస్తే ప్రత్యామ్నాయంగా మనమే ఉండాలి. ఎందుకంటే ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ సీఎం స్టేక్ ఉన్న వ్యక్తులు ఇద్దరే కనబడుతున్నారు. పార్టీలు రెండే కనపడుతున్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు, రెండు జగన్మోహన్ రెడ్డి. ఒకటి టీడీపీ, రెండు వైసీపీఏ. జనసేన మూడో పార్టీ కిందనే వెళ్ళిపోవటమే. బీజేపీ సోదిలో లేదనుకోవటమే. కాంగ్రెస్ పార్టీ కనిపించట్లేదు అనుకోవటమే. సిపిఐ సిపిఎంలు ఇక వాళ్ళ పని అయిపోయింది అనుకోవటమే. ఇంకేమున్నాయి పార్టీలు? స్టేక్ ఉన్న పార్టీలు రెండే, టీడీపీ, వైసీపీ. మళ్ళీ తిరిగి కాగలిగేది జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డిని ఉన్న ఆ ప్లేస్ ని మనం ఆక్రమించుకోవాలి త్రూ పవన్ కళ్యాణ్ అనేది బీజేపీ మరొక ప్లాన్ చేస్తుంది. ఇక్కడ అది కనపడుతుంటే ఇన్ని రాజకీయాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిని ఎవరు పట్టుకున్నారు? అంతా తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టేశాం మనం. ఈ రోజుకి వాళ్ళే గొప్పోళ్ళు అంటున్నాం. ఈ రోజుకి వాళ్ళ మీదే మనం ఆధారపడి ఉన్నాం అని అనుకుంటున్నాం. మనం సొంతగా మనం ఏం ఎదుగుతామో మనకు తెలియటం లేదు. మన సొంత ఆదాయం ఎక్కడి నుంచి పుట్టించుకుంటామో మనకు అర్థం కావటం లేదు. ఇంక ఇప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేస్తారు అని అంటే నమ్మశక్యంగా ఉందా? ఒకసారి ఆలోచించుకోండి ఎవరైనా కానీ. రైట్ సార్, ఈ అంశం మీద మీ మీ వ్యూ ఆఫ్ విశ్లేషణ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ.